హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, 2, 3 సంబంధించిన ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, వాటి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన డేటా అయితే ఇచ్చారు. ఇది ప్రెజెంట్ అయితే ఎగ్జామ్ నడుస్తుంది. దీని డేట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అయితే అక్టోబర్లో అయితే ఉండబోతోంది. నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ గ్రూప్ 1 అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇదే సంవత్సరం అక్టోబర్లో రాబోతోంది. కానీ ఎగ్జామ్ మాత్రం ఒక 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 3-4 మంత్స్ గ్యాప్తో 2025 ఫిబ్రవరిలో అయితే ఉండబోతూ ఉంది దీని ప్రిలిమ్స్ ఎగ్జామ్. దీని మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి అయితే వచ్చే సంవత్సరం జూలైలో ఉండబోతుంది అనమాట. అంటే దాదాపు మెయిన్స్కి ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే దాదాపు సంవత్సరం అయితే ఉంది. ఓకే, తర్వాత మనం గ్రూప్ 2 సంబంధించిన పోస్టులు చూద్దాం. గ్రూప్ 2 సంబంధించిన పోస్టులు అయితే ప్రెజెంట్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది. డేట్స్ కూడా మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. టెంటెడ్ ఎగ్జామ్ మంత్ వచ్చేసి డిసెంబర్లో ఉండబోతుంది అనమాట ఈ సంవత్సరం. అయితే నెక్స్ట్ కొత్తగా వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే మనకి 2025 అంటే 2025 మేలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దాని తర్వాత దాని యొక్క ఎగ్జామ్ వచ్చేసి 2025 అక్టోబర్ నెలలో ఉండబోతుంది అనమాట. ఇది గ్రూప్ 2 సంబంధించిన అప్డేట్, కొత్త డేట్స్ అండ్ ఎగ్జామ్ అండ్ నోటిఫికేషన్ డేట్. దాని తర్వాత గ్రూప్ 3 తీసుకుంటే గ్రూప్ 3 డేట్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ నడుస్తూ ఉంది. దాని ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ఓకే, టెంటేటివ్గా నవంబర్లో ఇచ్చారు డేటు. అండ్ 17 నుంచి 18 తేదీలో కూడా అయితే షెడ్యూల్ చేశారు గ్రూప్ 3 ఎగ్జాము. అయితే కొత్తగా వచ్చే గ్రూప్ 3 నోటిఫికేషన్ అయితే మనకు 2025 జూలైలో ఉంటే టెంటెడ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్లో ఇచ్చారనమాట. అంటే ప్రెజెంట్ ఈ సంవత్సరంలో ఎప్పుడైతే ఏ నెల అయితే జరుగుతుందో గ్రూప్ 3 పరీక్షలు వచ్చే సంవత్సరం కూడా అదే నెల అయితే జరగబోతుంది అనమాట. కాబట్టి ఇప్పటివరకు అయితే మనకి చాలా టైం అయితే ఉంది. మొన్న ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకొని దీని తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం నుంచి మనకి గ్రూప్ 4 పరీక్షల్ని గ్రూప్ 3లో కలిపేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి సింగిల్ ఎగ్జామ్తో మల్టిపుల్ పోస్టులకి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గ్రూప్ 3 ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3లో మనం లీస్ట్గా ఉన్నాం అనుకోండి, గ్రూప్ 3 పరీక్ష రాసినప్పుడు లీస్ట్గా ఉన్నప్పుడు మనం ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనం ఓవరాల్గా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది గ్రూప్స్ సంబంధించిన అప్డేట్. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ గ్రూప్స్ పరీక్షల్లో మనం ఒక సబ్జెక్ట్ని అయితే మనం తొలగించాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి. దాంతోపాటు తొలగించకపోయినా అట్లీస్ట్ దాని యొక్క వెయిటేజ్ని తగ్గించాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఉండటం వల్ల మన ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఈ మన పాలిటీ, ఎకానమీ వీటికి ఇవి వచ్చినా రాకపోయినా సరే ఆ సబ్జెక్ట్స్ నేర్చుకుని వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు ఫర్దర్ స్టడీస్లోకి. సో మనం దానికి సంబంధించిన వీడియో చేద్దాం. సో ఇది ఈ గ్రూప్స్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ డేట్స్ సంబంధించిన వీడియో. దీనికి సంబంధించిన మరికొన్ని వీడియోస్ చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.